అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దీపికా పదుకొనే మళ్లీ సినిమాలకు ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే 5 సార్లు షారూఖ్ తో జోడీ కట్టిన ఈ అమ్మడు తాజాగా మరోసారి సినిమా చేయబోతోంది. దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వైరల్ గా మారాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. షారూఖ్ ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపికా పదుకొనే ఆ తర్వాత షారూఖ్ తోనే కలిసి చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కింగ్ వీరిద్దరి కలయికలో వస్తున్న 6వ చిత్రం. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ మరియు జైదీప్ అహ్లావత్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కింగ్ సినిమా ముంబైలో మే 18 నుండి షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్, సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. జాకీ చాన్ ఆగస్టు 9న 78వ లోఖర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. లోఖర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఆగస్టు 6న ప్రారంభమై 16వ తేదీ వరకు జరగనుండగా జాకీ చాన్ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. సందర్భంగా ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జియోనా ఏ నజరో మాట్లాడుతూ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, యాక్షన్ కొరియోగ్రఫర్, సింగర్, డేర్ డెవిల్, స్టంట్ మ్యాన్, అథ్లెట్ ఇలా జాకీ చాన్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు వెలుగు చూస్తాయని, అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని గౌరవించడం లోఖర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఒక కళ అని పేర్కొన్నారు. గత ఏడాది 77వ లోఖర్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా షారూఖ్ ఖాన్ ను ఇదే పురస్కారంతో సత్కరించారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం థగ్ లైఫ్. నాయకన్ తర్వాత దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తూ ఉండగా, త్రిష కథానాయికగా నటిస్తుంది. సింభు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే టీజర్ ను వదిలిన టీం తాజాగా తెలుగు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. జింగూచా అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయిగా AR రెహమాన్ సంగీతం అందించాడు. దీక్షిత్ శెట్టి, శశి ఓదెలా, యుక్తి తరేజా కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం KJQ. కింగ్ జాకీ క్వీన్ KD మూవీ ఫేమ్ KK దర్శకత్వం వహిస్తున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సిటీ గన్ రెండూ ఒకటే, ఎవరి చేతిలో ఉంటుందో వాడి మాటే వింటుంది అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం అలరిస్తుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే రామాయణం ఉండేది కాదు అంటూ టీజర్ ను ముగించిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ సింగపూర్లోని ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొందిన తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన మృతులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన కుమారుడు మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించామని, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చామని చెప్పారు. అయితే మార్క్ సురక్షితంగా ఇంటికి చేరినప్పటికీ ఆ ప్రమాదం తాలూకు భయం ఇంకా అతడిని వెంటాడుతుందని, రాత్రిళ్లు నిద్రలో భయపడుతూ లేస్తున్నాడని పవన్ తెలిపారు. మార్క్ కి బిల్డింగ్ నుంచి కింద పడినట్లు కలలొస్తున్నాయని చెబుతున్నాడని, ఈ భయాన్ని తగ్గించడానికి ప్రస్తుతం సైకియాట్రిస్ట్ చికిత్స అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ రజనీకాంత్కు నాకు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆయన నుంచి నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి ఆయన పనిచేశారు. నేను చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన సమయంలో ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. సినిమా విడుదల సమయంలో బ్యానర్లు కట్టారా, పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తుందా, మ్యాగజైన్ ముఖ చిత్రంపై మన ఫోటో వేశారా వంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దని ఆయన సూచించారు. మనం మన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అప్పటి నుంచి నేను ఆయన చెప్పిన ఆ సలహానే పాటిస్తున్నాను. ప్రచార ఆర్భాటాల గురించి నేను పెద్దగా పట్టించుకోను, దేని గురించి ఎక్కువగా ఆలోచించను అని అన్నారు.
గురువారం నుంచి 4 రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి ముంబైకి బయలుదేరి వెళ్లారు. ముంబై వెళ్లేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముంబై వేదికగా మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఇది మీడియా వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే 4 రోజుల కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అంటూ పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది. తన పిల్లల రెయిన్బోను చూస్తూ ఉండగా ఆ సమయంలో ఫోటో తీసి ఫస్ట్ రెయిన్బో అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నయనతార పిల్లల ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇక సౌత్ ఇండియన్ క్యూట్ కపుల్స్ లో నయనతార జోడీ ఒకటి. విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లాడిన నయన్ పెళ్లయ్యాక కూడా ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ కలిసి తెరపై సందడి చేయబోతున్నారా అంటే కోలీవుడ్ వర్గాలు అవునని అంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్ 2. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను చిత్ర బృందం సంప్రదించిందట. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తమిళ చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీ నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నెల్సన్ టేకింగ్ ఎలివేషన్స్ కు తోడు రజనీకాంత్ స్టైలిష్ నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఆ మూవీ కొనసాగింపుగా జైలర్ 2 రూపొందుతుంది. తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి సినీ నటులు సినిమాను మలుపు తిప్పే అతిథి పాత్రలో మెరిశారు. ఇప్పుడు అలాంటి పాత్రనే బాలకృష్ణ పోషించబోతున్నారని టాక్. జైలర్లోనూ బాలకృష్ణను తీసుకుందామని తాను అనుకున్నట్లు నెల్సన్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే బాలకృష్ణకున్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను తీర్చిదిద్దలేకపోవడంతో ముందుకు వెళ్లలేదని అన్నారు. ఇప్పుడు నెల్సన్ ఆ పని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్లో తెరపై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. టాలీవుడ్ నటుడు శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. మరుపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీకి భోగి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ స్పార్క్ అంటూ అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది. ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది, ప్రతి పండుగకు ఓ ప్రయోజనం ఉంటుంది అని వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో చూస్తుంటే శర్వానంద్ చాలా రోజుల తర్వాత మాస్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బింబిసారా చిత్రంతో బడా హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్లనే బాగా ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ఇదే కాగా ఈ సినిమా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంచి చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. విశ్వంభర మూవీ రిలీజ్ విషయంపై అభిమానులలో గందరగోళం నెలకొంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. మేలో రిలీజ్ కావడం లేదు, జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంభర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ ఓ వార్త మాత్రం నెట్టింట హల్చల్ చేస్తుంది. రీసెంట్ గా అజిత్ కి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు అజిత్. అత్యున్నత పురస్కారం అందుకున్నాడని ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవుతున్న సమయంలో ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనే విషయం బయటకొచ్చింది. ఇది తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన తర్వాత అజిత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో అజిత్ ని చూసేందుకు ఎయిర్పోర్ట్లో గుమికూడటంతో
అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో అజిత్ కాలికి స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది. అయితే ఇది పెద్దగా ఆందోళనకరం కాదని, ప్రమాదమేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు అజిత్ టీం జాతీయ మీడియాకు తెలియజేసింది. పాక్ నటి సభా ఖమర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో తనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తమ దేశస్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అవమానాలు తప్పడం లేదని, అందరూ తమను వేరుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి షూటింగ్ నిమిత్తం తాను జార్జియాలోని టిబిలిసీకి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో భారతీయులందరినీ పంపించారని, అయితే తన పాస్పోర్ట్ చూడగానే ఆపేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను పాకిస్తాన్కు చెందిన వ్యక్తినని తెలియగానే అనేక ప్రశ్నలు అడిగిన తర్వాతే అనుమతించారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని ఆమె అన్నారు. తమ దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినదిస్తామని, కానీ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తమ పరిస్థితి ఏంటో తెలుస్తుందని ఆమె వాపోయారు. ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నారని ఆమె భావోద్వేగంతో అన్నారు. సభా ఖమర్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్స్ స్పందిస్తూ ఇతర దేశాల వారిపై దాడులు చేస్తే ఇలాగే చూస్తారని కామెంట్స్ పెడుతున్నారు. శుక్ర, మాటరాని మౌనం ఇది ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ కిల్లర్ అనే సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తూ ఉండటం విశేషం. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విశాల్ రాజ్, దశరథాజ్, చందు, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. AU&I మరియు మెర్జ్ ఎక్సార్ సంస్థతో కలిసి థెంక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్, ప్రజయ్ కామత్, A. పద్మనాభరెడ్డి ఈ కొలాబరేషన్ లో నిర్మాణమవుతున్న రెండో చిత్రం ఇది. తాజాగా కిల్లర్ మూవీ గ్లిమ్స్ తెలుగుతో పాటు కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లిమ్స్ ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. ఇటీవల వచ్చిన స్త్రీ 2 సినిమాలో ఆష్కీ రాత్ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు తమన్నా. ఇప్పుడు ఇదే జోష్తో రైట్ టు లో పాటతో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ పాట ప్రేక్షకాధారణను సొంతం చేసుకుంది. అయితే రైట్ టు చిత్రంలో ఈ పాటను ఉద్దేశపూర్వకంగా పెట్టారని, కథతో సంబంధం ఉండదని కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. తాజాగా వాటిని నిర్మాతలు ఖండించారు. అలాగే ఈ ఒక్క పాట కారణంగానే క్లియర్ యూ సర్టిఫికెట్ రావాల్సిన సినిమాకు U/A వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. నిర్మాతలు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కూడా స్పష్టతనిచ్చారు. బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రైట్ టు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సమాంతా నిర్మాతగాను తొలి అడుగు వేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా శుభం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు సాగుతామన్నారు. రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. నాకు సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టం. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నాను. 15 సంవత్సరాల నా కెరీర్లో కథల గురించి తెలుసుకున్నాను. ఆ అనుభవంతోనే నిర్మాతగా మారాను. నాకు మంచి టీం దొరికింది. సినిమాలో భాగమైనప్పుడు నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అర్థమైంది. ఎన్నో విషయాలను పరిశీలించాలి. నేను ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్గా ఎన్నో విషయాల గురించి సమగ్రంగా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని భావిస్తున్నాను. ఒకే రకమైన చిత్రాలకు పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. ఎన్నో కథలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మహిళగా నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి వాటిని నిర్మించాలని భావిస్తున్నా. రొటీన్ కు భిన్నమైన కథలను రూపొందిస్తాను అని తెలిపారు. జగదేక వీరుడు అతిలోక సుందరి 3D సొబగులద్దుకొని సినీ ప్రియుల్ని మురిపించేందుకు సిద్దమవుతుంది. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు కలయికలో వైజయంతి మూవీస్ నిర్మించిన క్లాసిక్ చిత్రం ఇది. శ్రీదేవి కథానాయిక. మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి అదే తేదీకి ఈ చిత్రాన్ని 2Dతో పాటు 3D వర్షన్లో విడుదల చేసేందుకు చిత్రవర్గాలు సిద్దమయ్యాయి. ఈ సందర్భంగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తెర వెనుక విశేషాలను తెలియజేస్తూ ఎపిసోడ్ 2ను వైజయంతి మూవీ వీడియోను విడుదల చేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.